నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు అండ్ శ్రీ ఎస్ కుమార్ అండ్ డాక్టర్ ఎస్ ప్రకాష్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధనకై సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఈటెల రాజేందర్. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. సమంత నాగ చైతన్య విడాకులపై చైతు మేనత్త కీలక వ్యాఖ్యలు. డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు అండ్ శ్రీ ఎస్ కుమార్ అండ్ డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులకు నమస్తే. నా పేరు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నాతో పాటుగా డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి. సోదరుడు మన యొక్క ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ గారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుల ప్రహారాల మధ్య వెళ్ళడం జరిగింది. యూనివర్సిటీని అంతా కూడా ఇనుప కంచెలతోటి ఆయన పోయేటువంటి మార్గం లా కాలేజీ నుంచి ఆడిటోరియం వరకు 12 ఫీట్ల ఎత్తుతోటి ఇనుప కంచె వేసుకొని పోలీసుల ప్రహారాల మధ్య వెనక ముందు సెక్యూరిటీ పెట్టుకొని యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. అంత భయంతో యూనివర్సిటీకి పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేది ఇవాళ ప్రశ్న. అయితే ఆయన యూనివర్సిటీలో ప్రధానమైనటువంటి అంశాలను లేవనెత్తిండు. తెలంగాణ ఉద్యమానికి పొరుడి పోసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ ఉద్యమానికి వేదిక ఉస్మానియా యూనివర్సిటీ. అన్నీ నిజమే, కానీ ఉస్మానియా యూనివర్సిటీలో నిన్ను ఉరికిచ్చింది చెప్పుకుంటే బాగుంటుండే. తుపాకీ తీసి తెలంగాణ ఉద్యమం చేస్తున్నటువంటి విద్యార్థులపైన దాడి చేసింది చెప్తే బాగుంటుండే. నిన్న ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ తుపాకీ రెడ్డి అని చెప్పేసి బిరుదు కూడా ఇచ్చినటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఎందుకో మర్చిపోయిండు. అసలు యూనివర్సిటీ అంటే రేవంత్ రెడ్డి గారికి అర్థం కాలే. యూనివర్సిటీ అంటే ఏందో తెలియలే. యూనివర్సిటీ అంటే ఇవాళ ఆయన ఎందుకు పోయిండో, ఏమిటికి పోయిండో విద్యార్థులకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఒక సందేశం కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు లేడు. యూనివర్సిటీకి పోయి నన్ను ఈరోజు పిలిచారు, సంతోషం. డిసెంబర్ మాసంలో మళ్ళొకసారి వస్తా, ఆ రోజు మీకు 1000 కోట్లు కాదు, మీరు అడిగేది ఎంత అడిగినా నేను ఇస్తా, నా రుణం తీర్చుకుంటా అని మాట్లాడినాం. మరి ఈరోజు ఎందుకు పోయినావు నువ్వు? ఏం గడ్డి పచ్చగా ఉంది, నిన్న మన వర్షాలు పడ్డాయి, దాన్ని ఎట్లా కటింగ్ చేయాలి, ఎట్లా వీకాలని పోయినావా? ఈ రోజు పోయినటువంటి ఉద్దేశం ఏంది? తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాజీ మంత్రి ఫిరాయింపుల బరిలో ముందు వరుసలో ఉన్న కడియం శ్రీహరి నిన్నటి వరకు ఏ పార్టీనో చెప్పలేని పరిస్థితిలో టాల్ లీడర్ ఉండే. టాల్ లీడర్
15 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఉండి ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు అనుభవించి కనీసము పేరు చెప్పుకోలేని పరిస్థితి ఉండే. కానీ మరి ఈరోజు కడియం శ్రేయర్ గారు నిన్న మరి తను కాంగ్రెస్ పార్టీలోకి పోయినట్టు క్లియర్గా ప్రెస్ మీట్లో ఒక సభలో మాట్లాడడం జరిగింది. దయచేసి మళ్ళీ సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండా ఉంటేనే, ప్రభుత్వ సహకారం. ఈరోజు నేను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి పోయానని చెప్పేసి స్వయంగా మాట్లాడడం జరిగింది. అంటే మొత్తము ప్రజల నుండి వ్యతిరేకత, ఉన్న పార్టీ నుండి వ్యతిరేకత, ఆయనను గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ నుండి వ్యతిరేకత తట్టుకోలేక ఈరోజు అప్రూవల్గా మారిండు కడియం శ్రేయర్ గారు. సో నేరం చేసిండు, దొంగతనం బయటపడ్డది కాబట్టి ఈరోజు అప్రూవల్గా మారి ఈరోజు మరొక్కసారి మరి ప్రజలను మోసం చేయాలని, నేను అభివృద్ధి కోసమే పోయిందని చెప్తా ఉన్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధనకై సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఈటెల రాజేందర్, కృష్ణ గారు, అనేక మంది, సత్యమన్న గారు, అనేక మంది నాయకులు ఈ దీక్షా కార్యక్రమంలో ప్రసంగించి ఒకటే ఒక హెచ్చరిక చేసిండ్రు. మా బీసీల ఆత్మగౌరవంతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే, మమ్మల్ని అడ్డం పెట్టుకొని మోసగించే ప్రయత్నం చేస్తే పట్టుడు ఖాయమనే హెచ్చరికలో భాగమే ఇవాళ ఈ దీక్షా శిబిరం అని చెప్పి ఇప్పటికే హెచ్చరించు. నేను మీరు చేస్తున్న దీక్షకి సంపూర్ణంగా మద్దతు తెప్పాలని చెప్పి రావడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. 5 మంది దాకా వివిధ పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలతో పాటు చాలామంది ఆ గ్రామానికి తరలి రావడం, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు కూడా కొంతమంది జనాన్ని వెంట వేసుకుని అక్కడికి రావడం, వచ్చిన వెంటనే పోలీసులు ఎక్కడ అని చిందులు వేయడం, నానా రకాలుగా దుర్భాషలాడుతూ చెప్పలేని విధంగా మాట్లాడడం, నానా తప్పుడు మాటలు మాట్లాడడం, అందరి ముందు పక్కనున్నటువంటి వాళ్ళు కూడా రెచ్చిపోయి ఆయనకి సపోర్టుగా అరుపులు కేకలు పెట్టడం. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కొంతమంది అక్కడికి చేరుకుని, సార్ మేము ఇక్కడే ఉన్నాం, పక్కనే
అంటే అప్పుడు వాళ్ళతో మీ సిఐ ఎక్కడ, మీ ఎస్ఐ ఎక్కడ అని చెప్పేసి నోటికి వచ్చినట్లు కూడా నోరు పారేసుకున్నటువంటి సంఘటన సోషల్ మీడియాలో ఈ రోజున వైరల్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా దాన్ని చూసి ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి మా పెద్ద మనిషి ప్రభుత్వ అధికారుల మీద డ్యూటీలో వాళ్ళు కష్టపడి అంతమందిని అక్కడ విలేజ్ లెవెల్లో ఎక్కడ చాలా వేలకు మంది వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేస్తూ డ్యూటీలో కష్టపడుతుంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది పోయి నోటికి వచ్చినట్టుగా అసలుకి నోటికి అదుపు లేకుండా తిట్టినటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా విని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే నేను ఈ సందర్భంగా ఆ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నా, అయ్యా యూఆర్ ఏ సీనియర్ పొలిటీషియన్, రాష్ట్ర అసెంబ్లీకి మరి మీరు స్పీకర్గా ఉన్నారు, మరి చాలా ఉందాగా మాట్లాడాలి, చాలా ఆఫీసర్స్ అందరికీ కూడా ఒక గౌరవప్రదంగా మరి సొసైటీలో ఉండే విధంగా మాట్లాడాలి. కానీ అనరాని మాటలతో అలా అందరం ముందు మీరు అకారణంగా దూషించడం అనే దాన్ని మాత్రం నేను వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాను. టాలీవుడ్ మాజీ దంపతులు సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. వీరిద్దరూ విడిపోయి చాలా కాలం గడుస్తున్న అసలు కారణాలపై వస్తున్న ఊహాగానాలకు ఇప్పటికీ తెరపడలేదు. ఇలాంటి తరుణంలో నాగచైతన్య మేనత్త నాగ సుశీల ఈ అంశంపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగ సుశీల చైతు సమంతల బంధంపై స్పందించారు. వారి పెళ్లి విడాకుల విషయంలో కుటుంబం వైఖరి ఎలా ఉందో ఆమె స్పష్టం చేశారు. సమంత చైతు పెళ్లి చేసుకుంటామని మమ్మల్ని అడిగినప్పుడు మేము వద్దనలేదు. ఆ తర్వాత విడిపోవాలని నిర్ణయించుకొని విడాకులు తీసుకుంటామని చెప్పినప్పుడు మేము అడ్డు చెప్పలేదు. మేము వారిని నిందించలేదు. ఆ నిర్ణయాన్ని పూర్తిగా వాళ్ళకే వదిలేశామని నాగ సుశీల వివరించారు. ఏ మాయ చేసావే సినిమాతో దగ్గరైన నాగ చైతన్య సమంత చాలా సంవత్సరాల ప్రేమ తర్వాత 2017లో వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరి బంధం 4 ఏళ్లకే ముగిసింది. 2021లో తాము విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి వారి విడాకులపై ఎన్నో రకాల వదంతులు ప్రచారంలో ఉన్నప్పటికీ ఇద్దరు ఎప్పుడూ దీనిపై బహిరంగంగా స్పందించలేదు. విడాకుల అనంతరం ఇద్దరు తమ కెరీర్లపై దృష్టి సారించారు. నాగ చైతన్య నటి శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకుని సినిమాలతో బిజీగా ఉండగా సమంత నటిగా నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇన్నాళ్ల తర్వాత కుటుంబ సభ్యురాలైన నాగ సుశీల చేసిన ఈ వ్యాఖ్యలతో వారి వ్యక్తిగత నిర్ణయాన్ని అక్కినేని కుటుంబం గౌరవించిందనే విషయం స్పష్టమైంది. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మ్యాదరిపేట నుంచి దండపల్లి వరకు బీజేపీ శ్రేణుల పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు వేర్బెల్లి రఘునాథరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దండపల్లి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై మ్యాదరిపేట నుంచి దండపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కు కార్యాలయం ఎదుట నిరసన చేసిన అనంతరం 2 లక్షల పైబడిన రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని, అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, రైతు కూలీలకు 12,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలని, మహిళలకు 2,500 రూపాయలు తులం బంగారం స్కూటీలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఇప్పుడే చెప్పిండ్రు 1,30,000 కూడా ఇంకా రుణమాఫీ కాలేదు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వము ఇలా అబద్ధాలు చెప్తారు. రెండో విషయం, కౌలు రైతులకు ఇటు రైతు కూలీలకు సంవత్సరానికి 1,500 ఇస్తామని చెప్తారు. 15,000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు అది అమలు కాలేదు. బోనస్ విషయంలో కూడా చాలామందికి 500 రూపాయలు బోనస్ కూడా చెల్లించలేదు. ఇది కాకుండా అనేక హామీలు ఇచ్చారు. ఈ దండపల్లి మండలంలో పేద ప్రజలు ఎక్కువ ఉంటారు. పేద ప్రజలందరికీ కూడా ఇల్లు కట్టిస్తామన్నారు. ఎక్కడికి పోయినాయి మీ ఇల్లు? ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రోకర్ గాళ్ళలాగా పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్లకు ఇల్లు ఇస్తున్నారు. మరి పేద ప్రజలు ప్రతి గ్రామంలో ఒక 200 మంది ఉంటారు. మరి వాళ్ళకందరికీ ఎప్పుడు ఇల్లు ఇస్తారు? మహిళలకు
2500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పారు. దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది. అంటే ఒక్కొక్క మహిళకు 50,000 రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ ఉన్నది. స్కూటీలు, తులం బంగారము, చదువుకున్న యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నెలకు 4,000 రూపాయల వృత్తి ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి. అది అమలు కాలేదు. పెన్షన్లు పెంచుతామన్నారు, వికలాంగుల పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లు అవి అమలు కాలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలు, మోసాలు చెప్పి దండపల్లి మండలంలో రైతుల సమస్యలపై నిరసన కార్యక్రమం తెలియజేయడానికి పాదయాత్రగా రావడం జరిగింది. ఈ రైతాంగం మీద ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే 6 గ్యారెంటీలు ఇచ్చి అది ఎటువంటి నెరవేర్చకుండా చేసింది, దాని మీద ఈరోజు దండపల్లిలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అట్లనే ఇంకోటి పెద్దలందరూ మాట్లాడతారు, కానీ ఇంకో విషయం మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చిందో అట్లా 1-2 కిస్తీలలో డబ్బులు ఇచ్చిండ్రు, మిగతా